వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశమైన అంశం. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్కు ఎదురెళ్ళి తనతో పాటుగా ఆ పిల్లల్ని కూడా బలవన్మరణానికి పాల్పడే విధంగా చేసింది. అసలు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటి? నవమాసాలు మోసి కని పెంచి ఇంత పెద్ద చేసినటువంటి ఆ పిల్లలతో సైతంగా ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ట్రైన్కు అడ్డుగా నిలబడి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అందరు గుర్తుండి ఉంటుంది, సాఫ్ట్వేర్ విజయారెడ్డి సంఘటన. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటే వారిని సైతం తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పైన అడ్డంగా ట్రైన్కి నిలబడి చనిపోయింది. ఆ తర్వాత అటు జీఆర్పీ పోలీసులు కేసును టేకప్ చేశారు. సుమారుగా ఈ సంఘటన జరిగి కూడా 2 నెలలకు పైబడి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ కేసులో అసలు విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి? ఎందుకు ఓ తల్లి ఇంతలా తన ఇద్దరు బిడ్డల్ని తీసుకువెళ్ళి ఇలా చనిపోవాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదటి నుంచి ఆర్టీవీ ఈ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే భర్త సురేందర్ రెడ్డి అటు తన అత్త అంటే విజయారెడ్డి తల్లి అండ్ అన్న నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆస్తి కోసమే అన్న అమ్మ కలిసి రక్తం పంచుకొని పుట్టిన అన్నే విజయారెడ్డిని ఈ రకంగా బలవన్మరణానికి ప్రేరేపించాడా? సొంత తల్లి కడుపున పుట్టిన బిడ్డని చిదిమేయాలనుకుందా? అసలు ఏం జరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు అపోలజైజ్ హిమ్. దాన్ని ఇబ్బంది పెడుతున్నాను, సారీ అండి ఫస్ట్లీ. ఎందుకంటే మీ లాస్ని ఎవరు కూడా రిట్రైవ్ చేయలేరు. ఇద్దరు అంటే చేతికి అందొచ్చిన బిడ్డలు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఈ భార్య ఇలా చేసిన సంఘటన ఎవరు కూడా బహుశా మర్చిపోలేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆ సీసీటీవీ విజువల్ చూసినప్పుడు ఆ తల్లి వారిని పట్టుకొని రావడం, లిఫ్ట్ ఎక్కడం, అలా ట్రాక్ పైకి వెళ్ళడం అన్నీ కూడా ఇంకా చాలామంది కంటిన్యూస్గా చూసిన వారికి కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వార్త తెలియగానే మీకు ఏమనిపించింది? మీరు దుబాయ్లో ఉన్నారు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఈ భార్య మంచిగా చక్కగా ఇక్కడ జాబ్ చేస్తుంది, పిల్లలు మంచి హాస్టల్లో ఉన్నారు, అంతా వెల్ సెటిల్డ్, ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. సడన్గా ఈ వార్త తెలియగానే మీకు ఏమనిపించింది ఆ రోజు? నేను ఆ రోజు నా బర్త్డే, నాకు మా మిసెస్ చెప్తుంది అనుకున్నాను, కానీ ఈ చనిపోయే వార్త వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళాను, నా సిస్టమ్ ఓపెన్ చేసుకుని మెయిల్ చెక్ చేసుకుంటున్నాను. టైంలో మా బొమ్మర్ది ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వచ్చేసి బాబా అని చెప్పేశాడు. చెప్పేస్తే నాకు అర్థం కాలే ఎందుకు చెప్తున్నాడు అని. అసలు ఏం ప్రాబ్లం అయింది చెప్పు అని అన్నాడు. అంటే మామయ్యకు బాగాలేదు అంటే మా డాడీకి బాగాలేదు అన్నాడు. మా డాడీకి బాగాలేదు అంటే అసలు మా డాడీకి బాగాలేకుంటే మా తమ్ముళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, ఎందుకు డౌట్ అని మళ్ళీ మా నాన్నకు ఎమ్మటే ఫోన్ చేశాను. ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నామంటే మా డాడీ ఫోన్ లేపి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పాడు. అప్పుడు అనుకున్నాను డాడీ సేఫ్. మమ్మీ ఎలా ఉంది అనుకో అంటే మమ్మీ బాగుందిరా అని చెప్పాడు. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, నాకెందుకు వీళ్ళు తప్పుగా చెప్పారు అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని మళ్ళీ కట్ చేసి ఎమ్మటే మళ్ళీ మా బొమ్మర్దికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో క్లియర్ చెప్పు, నాకు టెన్షన్ పెట్టకని చెప్పాను. ఆ తర్వాత అప్పుడేం చెప్పాడు, శాంతి చనిపోయింది అన్నాడు, మా వైఫ్ చనిపోయింది అన్నాడు. నాకేం అర్థం కాలేదు. మా వైఫ్ చనిపోయింది అనే వార్త నేను ఊహించని వార్త నా చెవిలో పడ్డది. అప్పుడే టేబుల్ మీద అట్లే కూర్చున్న తర్వాత అట్లే నాకేం అర్థమవుతలేదు, చనిపోయింది ఎందుకు చనిపోయిందని. ఒక 5 మినిట్స్ లోపలనే మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చేసి ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు అని. అప్పుడే అక్కడనే పడిపోయాను. ఇక నేను నాకు అసలు గుండె అసలు నాకు ఏం చేస్తున్నా నాకు అసలు బ్రెయిన్ పనిచేయలే. ఫస్ట్ ముగ్గురు ఒకటేసారి అన్న వరకు అసలు తట్టుకోలేకపోయినా, ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు నా కొలీగ్స్, నా దగ్గర వర్క్ చేసే అబ్బాయిలు, నాది ఫుల్ గ్లాస్ క్యాబిన్, ఆ గ్యాప్ని చూసేసి ఎమ్మటే సార్కి ఏదో అయ్యింది అని ఊరికొచ్చారు. వచ్చి మా కొలీగ్స్ వచ్చి నా దగ్గర పట్టుకొని ఏమైందిరా అడిగారు. అంటే అందరు చనిపోయారా అని చెప్పేటప్పుడు నాకు అసలు నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. సరే మా జిఎం, మా జనరల్ మేనేజరు, మా ప్రొడక్షన్ మేనేజర్ అందరు ఊరికొచ్చారు. రెడ్డి ఏమైంది అన్నారు. సార్ చనిపోయారు సార్ అందరూ అని చెప్పి. నాకు ఎట్లా చనిపోయారు అనేది కంటే నాకు క్లారిటీ లేదు, చనిపోయారు మాత్రం నా చెవిలో వినబడ్డది. సరే ఇమ్మీడియట్గా అందరూ నా కొలీగ్స్, నా జిఎం, మా పిఎం ఏమన్నారంటే ఫస్ట్ రెడ్డిని రూమ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మా సార్ వచ్చాడు, జిఎం సార్ వచ్చి
పిఎం సార్ ఇద్దరు వచ్చేసి కూర్చొని దగ్గర కూర్చొని అసలు ఏం ప్రాబ్లం అయిందంటే తెలియదు సార్, నాకు ఏం తెలియదు అంటే, సరే ఆయన ఏం చెప్పాడు, అన్ని పనులు ఆపేసేయండి, ఫస్ట్ రెడ్డిని ఇండియా పంపించాలి, ఫస్ట్ ఈ పని చేయండి అని చెప్పేసి జిఎం చెప్పేశాడు. పిఎం గిట్ట అదే ఫాలో చేశారు. ఒక 1 అవర్లో నా దగ్గర అన్నీ వచ్చేసాయి, విత్ టికెట్, పాస్పోర్ట్ అండ్ నాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేశారు. ఇచ్చేసి మళ్ళీ అది షార్జా అండ్ దుబాయ్లో ఫ్లైట్లే లేవు, అబుదాబికి బుక్ చేశారు. అక్కడి నుంచి 300 కిలోమీటర్స్కి ఎబో ఉంటుంది మీరున్న దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. అప్పుడు ఒక కార్లో 2 కార్లు పంపించాడు జిఎం, ఈ అబ్బాయిని సేఫ్టీగా ఎయిర్పోర్ట్ తీసుకుపోండి, ఆడ ఎయిర్పోర్ట్ ఎక్కించేదాకా మీరు ఉండండి అని చెప్పాడు. వాళ్ళిద్దరు 2 కార్లలో తీసుకొచ్చారు, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు. స్టాంపింగ్ దాకా వాళ్ళే ఉన్నారు, లోపల తీసుకుపోయేదాకా వాళ్ళే దాకా. మీకు ఏం తెలియదు? నాకేం అర్థమైతే లేదు నాకు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ట్రైన్ యాక్సిడెంట్ అయింది అంటే, నేను ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే నేను అనుకున్న కారు ఏదైనా గుద్దేసిందేమో, ఈమె కారు తీసుకుపోతేప్పుడు ఏదైనా గుద్దేసిందో, లేకపోతే బైక్ మీదకి వెళ్ళిన గుద్దేసిందేమో ఇలా ఎక్కించుకుపోతేప్పుడు అనుకున్నాను, కానీ ట్రైన్కే నిలబడ్డారు వీళ్ళు అని నేను అనుకోలేదు. తర్వాత మళ్ళీ అడిగాను, ట్రైన్కి ఏమైంది అంటే, ట్రైన్కు నిలబడ్డారు అంటే చనిపోయారు అని చెప్పాను. చనిపోయారని చెప్పినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు చనిపోతారు వీళ్ళు. ఇక అట్లే డిప్రెషన్లో ఉండిపోయినా నాకు తెలియంగానే. ఇక ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఎయిర్పోర్ట్ నుంచి ఎట్లా ఎక్కానో నాకు ఆ మైండ్ మీద రాలేదు. ఆ నుంచి హైదరాబాద్ దిగాను. హైదరాబాద్ దిగిన తర్వాత స్టాంపింగ్ ఒక దిక్కు ఉంటే ఒక దిక్కు వెళ్ళిపోతున్నాను, అంటే నా మైండ్ నా దగ్గర లేదు. తర్వాత నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే మేము వస్తున్నాం రా ఎయిర్పోర్ట్కి అన్నారు. ఎయిర్పోర్ట్కి వాళ్ళు వచ్చారు. నేను స్టాంప్లింగ్ అన్నీ అయిపోయినాక, బోర్డింగ్ అంతా అయిపోయినాక నేను బయటకు వచ్చాను. బయటకు వెళ్ళి నా ఫ్రెండ్స్ ఉన్నారు, పట్టుకొని వాళ్ళు ఏడ్చారు నన్ను పట్టుకొని, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏడ్చి ఎయిర్పోర్ట్ నుంచి పీఎంఆర్ తీసుకెళ్లారు. ఇది ఈ సన్నివేశంలో జరిగింది. నేను అప్పుడేం చేశానంటే, ఆ ఎయిర్పోర్ట్ నుంచే, దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచే నాకు ఫోన్ చేసినప్పుడు నేను ట్రస్ట్లో ఉన్నాను, కానీ ఆమె ఇష్టపడ్డ ఇంట్లో, ఆమె ఇష్టపడ్డది కదా, ఇష్టపడి కట్టుకున్నాం మేము చెంగచెర్లో ఇల్లు, ఆడనే దహనం చేయాలని నేను చెప్పా. మా నాన్నకు ఫోన్ చేసినప్పుడు చెప్పా, మా అమ్మ ఫోన్ చేశామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి, వాళ్ళ మైండ్లో ఏముందని తెలియదు, మా అత్త వాళ్ళు మా బొమ్మడికి వీళ్ళకి ఏం మైండ్లో ఏముందని తెలియదు. వాళ్ళు బీబీనగర్ పంపించేశారు. బీబీనగర్ పంపించేసి ఇక్కడ 3 అవర్స్ ఉండి ఆ గోల్డ్, డబ్బులు, విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎవరు? మా అత్తవ, మా బొమ్మడిది భార్య. ఓవైపు ఆ పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, ఆ మృతదేహాన్ని పెట్టుకొని బంగారం బాడీస్ మొత్తం బీబీనగర్ పంపించినాక అక్కడ తరలించినాక వీళ్ళు పోలేదు ఎమ్మటి. నేను అడిగేది అయితే సూటికి వచ్చిన ఏంటంటే, మీ కూతురే కదా, మీ సొంత కూతురు, నీ దగ్గర పెరిగిన బాబు పాప, వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు దగ్గర ఉండి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు మీరు పెంచిన పిల్లలే వాళ్ళు. అప్పుడు నువ్వు పోకుండా 3 అవర్స్ ఏం పని చేస్తున్నావు? ఇక్కడ రూమ్లోకి వెళ్ళావు, అన్నీ చదివావు, ఆ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే ఆ కిటికీలో తలగబెట్టావు, ఇవన్నీ నాకేం తగలబెట్టి అంటే తలగబెట్టిన పేపర్స్ కనబడ్డాయి నాకు. మా అత్తయ్య గిట్ట చూపెట్టావు, నాకు తెలియదని చెప్పింది. మా అమ్మ నాకు చెప్తే, మా అత్తయ్యకి చెప్పాను, చూసింది ఆమె, నాకు తెలియదని చెప్పింది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు తెలిసిందంటే 25 డేస్ తర్వాత తెలిసింది అవన్నీ నాకు. ఒక్కసారి గతంలో ఈ సంఘటన జరగక మునుపు విజయశాంతి రెడ్డి గారికి మీకు ఎట్లా ఉండేదంటే, రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకునేవారా పిల్లలతో? అంతా బాగానే ఉండేదా? నేను మా వైఫ్ బాగా చెప్పుకోవడం లేదు, మా వైఫ్ మంచిగా హ్యాపీగా మాట్లాడేది, ఫోన్ మాట్లాడేది. పిల్లలు హాస్టల్ ఉండేది, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది. హాస్టల్లో అలౌడ్ లేదు. పాప అయితే అసలు బిల్కుల్ అలౌడ్ లేదు. బాబు ఎట్లా అంటే, ఆయనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వాళ్ళ సార్ దగ్గరనో వాళ్ళ వార్డెన్ దగ్గరనో ఫోన్ తీసుకొని నా నెంబర్ నోటాడు అబ్బాయికి. ఆ ఫోన్ చేసి, డాడీ ఒక 500 కొట్టు, 1000 కొట్టు, 600 కొట్టు అంటే, నేను కష్టపడేది బాబు పాప కోసమే. ఓకే, ఓ 500 అడితే 600 అట్లా కొట్టేసేది. వాడు తినాలనే ఆశ ఉన్నప్పుడు నేను కొట్టేసేది. దానికి నేను ఎప్పుడు బాబు కాంటాక్ట్ అయినప్పుడు ఏ విషయం చెప్పపోయేది. వాడు ఫోన్ వచ్చిందంటే వానికి డబ్బులు కావాలి అనే ఆశతోటే నాకు ఫోన్ వస్తుంది, ఇంకా వేరే విషయంలో అవసరం ఉంటుంది. అప్పుడు అయిపోయిన తర్వాత నేను ఈ 25 డేస్ తర్వాత ఫస్ట్ విజయశాంతి రెడ్డి గారికి మీరు ఎట్లా ఉంటుంది? రెగ్యులర్గా మాట్లాడుకున్నారు, సమస్య చెప్పుకున్నారా? ఏం చెప్పదు. అమ్మాయి ఎట్లా అంటే, అమ్మాయి బాధ ఉన్నా కానీ నవ్వుతూనే ఉంటుంది.